వచ్చిందా అందరికీ నమస్కారం। ఈరోజు గంగమ్మ జాతర వేడుకల్లో సందర్భంగా మన సోదరులు మేదర సంగమోళ్ళు ర్యాలీగా వచ్చి భగవంతునికి అమ్మవారికి అభిషేకము అలాగే ప్రసాద కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। మన సోదరులు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేశారు। ఎందుకంటే మేదర సంఘం కష్టపడి చేనేత కార్మికుల్లాగా కష్టపడి పైకి వచ్చిన వారు, అలాంటి కులము ఈరోజు ఇంత గొప్పగా రావడం చాలా సంతోషంగా ఉంది। అలాగే పెద్దలు చంద్రన్న గారు కావచ్చు, వెంకటరమణ గారు కావచ్చు, దీనికి నాయకత్వం వహిస్తూ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసిన వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు మా ఆలయ కమిటీ తరఫున। గంగమ్మ పూజకు చేసిన మేదర సంఘం ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు। గత 10 సంవత్సరాల ముందు మేమందరూ అన్ని వర్గాలకి తల్లి గంగమ్మ తల్లి ఒక వర్గానికి ఒక రోజు ఇస్తామని ఆ రోజు డిస్కషన్ చేసే సందర్భంలో చంద్రన్న అయితేనేమి, వెంకటరమణ అయితేనేమి, అన్ని వర్గాల నాయకులు, అన్ని కుల నాయకులు, అసోసియేషన్ అందరూ సహకరించారు। అది దినదినము అభివృద్ధి చెందుతూ మాకెంతో సంతోషాన్ని ఇస్తా ఉంది। మనం ఆ రోజు 10 ఏళ్ళు ఈ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశాము। అంతకుముందు గంగ వేషకాలు, విస్తృత వేషకాలు ఉన్నాయి। అంతకుముందు పండుగ సందర్భంలో చాట్ రోజు 6 రోజే వైభవంగా ఉంటా ఉండేది। మేము గత 10 ఏళ్ళ ముందు కొంతమంది కూర్చొని రాసినాం, అన్ని వర్గాలను ఒక రోజు కేటాయిస్తాము, ఆ వర్గాలు తెల్లారి మార్నింగ్ సాయంత్రము వైభవంగా ఉండాలి గంగమ్మ దగ్గర। అది ఈ రోజు దినదినము అభివృద్ధి చెందుతా ఉంది। ఇంకా అనేక సంఘాలు అసోసియేషన్లు వచ్చి మా పేరేని కొట్లాట్లు పోలీస్ కంప్లైంట్ వరకు పోయినాయి, మా పేరేయాలని। కానీ గత 10 ఏళ్ళు ఏముందో అది మేము పాంప్లెట్ ప్రింట్ చేసినాము। మిగతా ఎవరైనా ఆసక్తి ఉండేవాళ్ళు మిగతా సమయాల్లో ఉన్నాయి, ఆ సమయాల్లో వచ్చి భోజనాలు ఏర్పాటు చేసుకోవచ్చు, అమ్మవారిని ముట్టుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు। కానీ గత 10 ఏళ్ళ నుంచి చేసిన పాంప్లెట్ వేసిన పేర్లు వేస్తాము। ఎందుకంటే ఇప్పుడు రెడ్డి సంఘము, సంఘము, కొన్ని సంఘాలు కాంపిటీషన్ అయిపోయినాయి। దానివల్ల ఇది మీకు పత్రికా ఈ విషయాన్ని గ్రామదేవత అయిన శ్రీ తిరుపతి గంగమ్మ జాతర ఆహ్వానం మేరకు ఆలయ కమిటీ వారు మా పలమనేరు మేదర సంఘం తరపున అమ్మవారికి అభిషేకము మరియు అన్నదానము చేయుటకు వాళ్ళ యొక్క విన్నపాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ఆలయ కమిటీ చైర్మన్ అయిన శ్రీధర్ నాయుడు మరియు వాళ్ళ పాలక వర్గానికి మరియు ఎండోమెంట్ కమిటీ వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। మామూలుగా మొట్టమొదటి దేవుడు మనకు హిందువ సాంప్రదాయ ప్రకారము ఆలయ గంగమ్మ అంటే గ్రామ దేవతకు మొక్కుని ఏదన్నా మనకు పని ప్రారంభించాలంటే కూడా ఆలయం మనము గ్రామ దేవతని ఆయమ్మ ఆశీర్వదించి ఆయమ్మ ఆశీర్వాదాలు మనము పొంది ఏదైనా ప్రయత్నం చేస్తే దిగ్విజయంగా జరుగుతుందని మన పూర్వీకుల యొక్క నమ్మకం। ఎందుచేతంటే
పూర్వకాలం నుంచి కూడా ఎంతో మంది మన పాలించిన రాజులు గాని మిగతా జమీందారులు గాని ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ యుద్ధానికి బయలుదేరేటప్పుడు కానీ అమ్మవారి యొక్క గ్రామ దేవత యొక్క గంగమ్మ మారమ్మ వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఎప్పుడైనా యుద్ధంలో జయించుకొని వచ్చేవాళ్ళు. అలాగే ఈ రోజు కూడా మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా మనము ఈ రోజు మన భారతదేశానికి పాకిస్తాన్ ఈ రోజు యుద్ధం జరుగుతూ ఉంది. అందువలన ఈ రోజు మన గ్రామ దేవత అయిన గంగమ్మ ఆశీస్సులు ఆ బలాన్ని మన భారత సైన్యాన్ని కూడా ఇవ్వాలని ఆమెని ఆత్మవిశ్వాసంతో మరియు తెలుసుకుంటున్నాను. ఆలయ కమిటీ వారు ఇచ్చిన డేట్ ప్రకారం మేము ఈరోజు అభిషేకము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మేధా సంఘం తరఫున ఇలాంటి కుల సంఘాలన్నీ కలుపుకొని ఆలయ కమిటీ వారు చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇది ఐకమత్యమే మహాబలమైన విధంగా ఈ పొలంనేరు ఆదర్శంగా తీసుకుని కుల సంఘాలంతా కలుపుకొని ప్రతి పల్లెలోన కుల సంఘాలతో దేవాలయాల్లో పూజలు నిర్వహించే విధంగా అందరూ ఉంటే బాగుంటుందని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ ఎండోమెంట్ వారికి, ఆలయ కమిటీ వారికి, ఈ పల్లె గ్రామ పెద్దలకి, అట్లాగే అమర్నాథ్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి మా మేధా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం మన పొలంనేరు పట్టణంలో గంగమ్మ జాతర సందర్భంగా మాకు మేధా సంఘము ఈరోజు మాకు ఈ కమిటీ తరఫున మాకు గంగమ్మ జాతర అభిషేకం చేయడానికి మేము మేధా సంఘం తరఫున వేణుగోపాల స్వామి గుడి నుండి ఇక్కడి వరకు మేము ర్యాలీతో రావడము, అలాగే మాకు సహకరించిన మా శ్రీధర్ నాయుడు గారికి, అలాగే పాలక వర్గానికి, మా యొక్క సన్మానంలో ఈ యొక్క గుడి కమిటీ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు.